సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ ప్రభుత్వ పాఠశాల నుంచి ఏకంగా 4 విద్యార్థినులు అదృశ్యమయ్యారు. సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. బీహార్కు చెందిన ఈ బాలికలు జూలై 23వ తేదీన స్కూల్కు వెళ్లిన తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. దీంతో వాళ్ళ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అదృశ్యమైన వారిలో 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల ఖుష్బూ కుమారి, 7వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల మహిమా కుమారి, 12 ఏళ్ల రోజా కుమారి, 12 ఏళ్ల ప్రియా కుమారి ఉన్నారు. ఇక తమ పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు మొదట పరిసర ప్రాంతాల్లో వెతికారు. స్కూల్కు వెళ్లి విచారించగా ఆ రోజు బాలికలు స్కూల్కే రాలేదని సిబ్బంది తెలిపారు. దీంతో వారి ఆందోళన మరింత పెరిగింది. ఖుష్బూ కుమారి తండ్రి నరేష్ కుమార్ సింగ్, మిగతా బాలికల కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడా వారి ఆచూకీ లభించకపోవడంతో బాలికల తల్లిదండ్రులు పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అదృశ్యమైన బాలికల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు పోలీసులు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. ఇక బాలికల ఫోన్ కాల్ డేటాను కూడా విశ్లేషిస్తున్నట్టు సమాచారం. ఇంతవరకు బాలికల ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులకు మరింత కలవర పెడుతోంది. వారి క్షేమంపై కూడా ఆందోళన పెరుగుతోంది. అయితే పోలీసులు వీలైనంత త్వరగా బాలికలను కనుక్కోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. పోలీసులు ప్రస్తుతం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. బాలికల స్నేహితులు, బంధువులను కూడా విచారిస్తున్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి